హాయ్ పిల్లలు. ఈరోజు 3 చిలుకల కథ తెలుసుకుందాం. ఒక అడవిలో 3 చిలుకలు ఉండేవి. అవి ఒకదానితో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. వాటిలో దేనికి గూడు లేదు. ఎండ నుండి, వాన నుండి కాపాడుకోవడానికి మనకు గూడు కావాలి. అందరం తలా ఒక మంచి గూడు తయారు చేసుకుందామా? అనంది మొదటి చిలుక. కానీ రెండవ చిలుక చాలా సోమరిది. ఎందుకు అనవసరంగా గూడు? హాయిగా ఆకుల నడుమ పొదల చాటున నిద్రపోకుండా అని అంది. మూడవ చిలుక ఒక గంటలో సులభంగా 4 ఆకులు, 4 తీగలతో ఒక గూడు తయారు చేసుకొని, ఇది నాకు చాలు అని అంది. కానీ మొదటి చిలుక అలా కాక 10 రోజులు మంచి మంచి ఆకులు, బలమైన తీగలతో మంచి గూడు తయారు చేసుకుంది. ఒకరోజు అనుకోకుండా గాలి, వాన ఒకేసారి రాసాగాయి. రెండవ చిలుక వానలో తడిచిపోయి చలికి గజగజ వణికిపోసాగింది. గాలి బలంగా వీచేసరికి మూడవ చిలుక గూడు కూడా ఎగిరిపోయింది పాపం. 2 చిలుకలు ఎటు పోవాలో తెలియక భయంతో అరవసాగాయి. అంతలో మొదటి చిలుక తలుపు తెరిచి రెండింటినీ లోపలికి పిలిచింది. గాలి, వాన ఆగిపోయేదాకా అవి 2 ఆ గూడులోనే ఉండిపోయాయి. ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా ఆ గూడుకు ఏమీ కాలేదు. దాంతో ఆ 2 చిలుకలకు గూడు విలువ తెలిసొచ్చింది.